హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వ్లాగ్ లో అయితే కనుక మేమైతే తిరుమలకి అయితే వెళ్ళినామండి. సో తిరుమల వ్లాగ్ అనేది కొంచెం మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో లేట్ చేయకుండా వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. సో ఇంకా తిరుమలకి అయితే రీచ్ అయిపోయినామండి. సో మేమైతే కన్నా రూమ్ బుక్ చేసుకున్నాము, అలాగే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాము. సో మనకు రూమ్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే దర్శనం అనేది టికెట్లు బుక్ చేసుకుంటేనే మనకు రూమ్ బుకింగ్ అనేది వస్తుంది ఆప్షన్. సో రూమ్ బుక్ చేసుకోలేదన్నా లేదంటే దర్శనం టికెట్లు బుక్ చేసుకోలేదన్నా కూడా చాలా కష్టము. సో ఎవరైనా కానీ బుక్ చేసుకొని తిరుపతికి అనేది వెళ్ళండి. సో ఎందుకంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలిళ్ళు కానీ అలాగే వెళ్ళినారంటే క్యూలో ఉండాలంటే చాలా కష్టము. సో బుకింగ్ ఈజీ అండి, మనం బుకింగ్ చేసుకోవచ్చు, అలాగే మనం రూమ్స్ కూడా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. సో అప్పుడు ఏ టెన్షన్ ఉండదు. సో అందుకని మేమైతే 2 నెలలకు ముందే బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్లు, అలాగే రూమ్ అయితే కన్నా. సో ఇప్పుడైతే కన్నా మేము రూమ్ బుక్ చేసుకున్నాం కాబట్టి అక్కడ సిఆర్ ఆఫీస్ కాడికి పోయి మేము బుక్ చేసుకుని చూపించి వాళ్ళు స్కానర్ అనేది తీసుకొని మాకు రూమ్ ఎక్కడ ఇవ్వాలనో వాళ్ళ మెసేజ్ అనేది పంపించారు. ఆ మెసేజ్ వచ్చినాక మేము ఆ రూమ్ కాడికి అనేది వెళ్ళాలా. సో ఇక్కడైతే కానీ మాకు అన్నీ కూడా ఇచ్చేసినామండి, స్కానర్ కూడా తీసేసుకున్నారు. సో మాకు ఇంకా రూమ్ మెసేజ్ అనేది రాలేదు, అందుకని ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మా పిల్లలు మా ఇంటైనా. సో నేనైతే వీడియో అనేది తీర్చవచ్చాను. సో మాకు రూమ్ మెసేజ్ కూడా వచ్చేసిందండి. ఇంకా రూమ్ మెసేజ్ వచ్చేసింది కాబట్టి మేము రూమ్కి కూడా వెళ్తూ ఉన్నాము. సో మనం బుక్ చేసుకుంటే ఫస్ట్ అక్కడ సిఆర్ ఆఫీస్ కాడికి పోయి అక్కడ స్కానర్ అనేది తీసుకుంటారు వాళ్ళు. తీసుకున్న తర్వాత మనకు మెసేజ్ అనేది వస్తుంది. సో మేము రూమ్కి అయితే వెళ్ళినాం. రూమ్ అయితే చాలా బాగుందండి. సో అదైతే కానీ కొంచెం వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిపోయింది. సో తీసినాను కానీ అది ఎక్కడో డిలీట్ అయిపోయింది. సో మేము ఇక్కడైతే కన్నా మార్నింగ్ టైం అండి, మేమైతే నైట్ దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడ ఫోన్లు అయితే అలౌడ్ లేదు కాబట్టి అప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే కానీ అసలు వీడియో అయితే తీయలేదు. సో రూమ్ది మట్టుకు తీసినాను కానీ అది ఎక్కడ మిస్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే పొద్దున్నే అండి ఒక 6:30కేమో టైము. ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా, మార్నింగ్ టైం చాలా బాగుంది ఇక్కడైతే కన్నా. సో ఇక్కడైతే వరాల స్వామి ఉన్నాడు, ఇంక ఇక్కడైతే కోనేరండి. సో మనం ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసేకంటే ముందు వరాల స్వామిని అయితే దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట. సో మేము ఎప్పుడు సంవత్సరం కూడా అలాగే చేస్తామండి. సో దర్శనం అంతా అయిపోయినాక ఈ మాదిరిగా బయట పక్క అయితే చాలా బాగుంది. అదంతా కూడా కొంచెం అయితే వీడియో తీసాను, చూడండి మీరు కూడా. సో మీరు కూడా చూసి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
ఇక్కడైతే దర్శనం చేసుకొని వచ్చేసినాక ఇంకా ఆంజనేయ స్వామికి గుడి ఎదురుగా ఇలా దీపం ఉంది కదా, సో మనం ఇక్కడ వెలిగించి వెంకటేశ్వర స్వామికి వెలిగించినట్టని మనం మనసులో అనుకొని ఇక్కడ కర్పూరము అలాగే టెంకాయ కొట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది కదా. ప్రతి ఒక్కరు కూడా ఇదే మాదిరి చేస్తారు. సో నేను నైట్ చేసినానండి, మళ్ళీ పొద్దున్నే ఇంకా ఆ రోజు అక్షయ తృతి కాబట్టి సో అందుకని మళ్ళీ పొద్దున్నే కూడా వచ్చి నేను ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడైతే కొబ్బరికాయ అనేది కొట్టినాను. సో నాకైతే చాలా సంతోషం అయిపోయిందండి. 2 సార్లు ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన. అక్కడైతే టెంకాయ కొట్టేసుకొని కర్పూరం వెలిగించినాక ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాను. ఇదంతా కూడా మార్నింగ్ టైంలో చాలా బాగుంది. సో ఇంకా అక్కడ అంతా దర్శనం చేసుకొని కొండ దిగి వచ్చేటప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అక్కడ కూడా కార్ ఆపేసి అక్కడ ఆయన్ని కూడా దర్శనం చేసుకొని ఆయన చుట్టూరు కూడా ప్రదక్షిణలు చేసేసి ఇంకా ఆమెను వచ్చేసినాము. సో ఆంజనేయ స్వామి కాడ కూడా చాలా బాగుందండి. సో ఎక్కిపోయేళ్ళు అయితే కానీ బాగా దర్శనం చేసుకుంటారు. సో మనం ఎక్కిపోలేదంటే మనం ఒక బస్సులో వచ్చినామంటే మనం ఓన్లీ చూసి దాన్ని పెట్టుకొని రావాలి, అక్కడ వెళ్ళేకి అసలు ఉండదు కాబట్టి. సో కార్లో వచ్చే వాళ్ళు అయితే కానీ అక్కడ ఆపేసి ఆయన దర్శనం చేసుకొని కొంచెం చూసి రావచ్చు, బాగుంటుంది అక్కడ. సో కానీ చిన్నపిల్లలు ఉండే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలా. సో ఇక్కడే కదా మన లాస్ట్గా ఒక పాపనైతే ఎత్తిపోయినారు, అలాగే ఒక బాబునైతే పులి వచ్చేసి పట్టుకునిందని చెప్పినారు ఇక్కడేనంట. సో పక్కలో ఈ పక్క సైడ్ అయితే నరసింహస్వామి గుడి ఉన్నది, అక్కడేనంటండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో అయితే కనుక. సో బాగుందండి ఇక్కడ కూడా అయితే కనుక మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా కొంచెంసేపు అయితే తిరిగేసి ఇంకా తర్వాత నమస్కారం చేసుకొని ఇంకా కిందికి అయితే వచ్చేసినాము తిరుపతికి అయితే కనుక. సో మేమైతే మామూలుగా అలివేలు మంగమ్మ కాడికి పోయినాము, కాళహస్తి పోయినామండి. సో ఇంకా అక్కడంతా కూడా వీడియో తీయలేదు. సో ఇదైతే కొంచెం మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో మీకు అందరికీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కనుక అలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూస్తారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే